రైట్ ఇక పశ్చిమాసియా యుద్ధం ఇప్పుడు ఇస్లామాబాద్ వైపు మళ్లింది. ఇస్లామాబాద్ వేదికగా అమెరికా ఇరాన్ మధ్య చర్చలు జరగనున్నాయి. ఇరు దేశాల మధ్య చర్చల నేపథ్యంలో ఇస్లామాబాద్ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. రెడ్ జోన్ గా ప్రకటించారు. ఎక్కడికక్కడ భద్రతా సిబ్బంది తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటికే అమెరికా తన 15 ప్రతిపాదనలను ఇరాన్ ముందుంచింది. ఇక అటు పార్లమెంటు భవనంతో పాటు గవర్నమెంట్ కు సంబంధించిన భవనాలు, లగ్జరీ హోటళ్లు, స్కూళ్లతో పాటు ప్రజలు ఎక్కువగా తిరిగే ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇప్పటికే స్కూళ్లు, మార్కెట్లను తాత్కాలికంగా మూసివేశారు. ఇస్లామాబాద్ బోర్డర్ వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేసి రాకపోకలకు అనుమతిస్తున్నారు. ఆ దృశ్యాలను కూడా మనం ఐన్యూస్ స్క్రీన్ పై క్లియర్ కట్ గా చూడవచ్చు. ఎక్కడికక్కడ ఇస్లామాబాద్ లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ రెండు దేశాలకు సంబంధించి చర్చలు జరగబోతున్నాయి. చర్చలకు సంబంధించి అధికారులు అక్కడకు చేరుకోబోతున్నారు. రెండు దేశాలకు సంబంధించిన ప్రతినిధులు అక్కడకు చేరుకుంటారు. ఈ నేపథ్యంలో భవనాలు, లగ్జరీ హోటళ్లు, ప్రజలు ఎక్కువగా తిరిగే ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసిన పరిస్థితి. మొత్తంగా ఇస్లామాబాద్ రక్షణ వలయంలోకి వెళ్లిపోయింది. చర్చలకు సంబంధించి ఏం జరగబోతుంది అన్న ఉత్కంఠ ప్రపంచ దేశాల్లో కనిపిస్తోంది. దుబాయ్